విశాఖలో టీవీ9 నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ ఎక్స్పో రెండో రోజు కొనసాగుతోంది. బీచ్ రోడ్లోని నోవోటెల్ హోటల్లో నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోకి భారీ స్పందన వస్తోంది. ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పోకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి టీవీ9 ప్రాపర్టీ ఎక్స్పో ఒక మంచి అవకాశమని సందర్శకులు అంటున్నారు. మరోవైపు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టాల్స్ యజమానులు కోరుకుంటున్నారు. అనేది అందరికీ నలుగురికి చాలా రకాలుగా మంచిగా పనికొస్తుంది. అందరూ ఇక్కడికి వచ్చి సొంతింటి కళ నిజం చేసుకోవచ్చు. కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రజలు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మీరు ఇది ఎక్సలెంట్ అండి, సూపర్ అండి, చాలా ప్లాన్గా చేశారు. నా హోటల్లో ఇటు బీచ్కి దగ్గర ఇటు కాంప్లెక్స్ దగ్గరలో చేయటం వల్ల అందరూ కూడా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి మన అన్ని డీటెయిల్స్ తీసుకుని సైట్స్ చూడడానికి వస్తామంటున్నారు. వీలైతే ఈరోజు వస్తామంటున్నారు, లేకపోతే ఈ వారంలో వస్తామంటున్నారు. మీకు వన్స్ అగైన్ మా అందరి టీం తరఫున మీ అందరికీ థ్యాంక్స్ అండి. చాలా శుభపరిణామం. ఇందులో 30 స్టాల్స్ పైన అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే రారా అప్రూవల్, విఎంఆర్ అప్రూవల్ ఇవన్నీ కూడా ఉండటం వలన ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇటువంటివి ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇటువంటి అవకాశాన్ని పబ్లిక్ అంతా కూడా ఉపయోగించుకుంటే రానున్న 4 to 5 ఇయర్స్లో ఊహించిన విధంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి మేము గత 35 సంవత్సరాలుగా ఇక్కడ బిల్డింగ్స్ కట్టడం జరుగుతుంది. మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ టీవీ9 దీని ద్వారా మళ్ళీ ప్రాపర్టీ షో పెట్టి ఈ సేల్కని పెట్టాము. మాకు చాలా ఆనందంగా ఉంది ఇది పెట్టడం వలన. సో దయచేసి కొంచెం చూస్తారని ఎంక్వైరీ చేసి ఫ్లాట్స్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం.